హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఈ వీడియోలో మొబైల్ ఫోన్ మరియు బ్యాంక్ హ్యాకింగ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే హ్యాకర్స్ బారిన పడకుండా ఉంటారో వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మొబైల్స్ హ్యాక్స్ అవుతున్నాయని మరియు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ మనకు తెలియకుండానే కట్ అవుతున్నాయని చాలా కంప్లైంట్స్ వింటూనే ఉన్నాం. ఇటువంటి సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. అందుకని దయచేసి పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మంచిది కాబట్టి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దయచేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్సాప్ అండి. వాట్సాప్లో మనం చాలామందికి పర్సనల్ విషయాలు అవనియండి, పర్సనల్ ఓటీపీలు అవనియండి, లేదంటే నెంబర్స్ అవనియండి, ఏ విషయమైనా సరే ఎక్కువగా షేర్ చేస్తున్న యాప్ వాట్సాప్ కదా. ఈ వాట్సాప్లో మనకు తెలియకుండానే డేటా థర్డ్ పర్సన్కి షేర్ అయ్యే అవకాశం చాలా వరకు ఉందండి. అది ఎలా అంటే మనం మార్నింగ్ లెగ్సిన కానించి నైట్ వరకు కూడా ఎక్కువ యూజ్ చేసే యాప్స్ ఏంటండి? వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ కదండి. ఇవి ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ అండి. ఈ అప్లికేషన్స్ అన్నిటి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్సాప్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో వీటిల్లో అన్నోన్ అంటే మనకు తెలియకుండా కొన్ని నెంబర్లు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంటాయి. తర్వాత గ్రూపులు కూడా కొన్ని కొత్త గ్రూప్స్ వస్తుంటాయి. అవి ఎవరివో ఏంటో కూడా మనకి ఆ డేటా వివరాలు ఏంటో తెలియదు, ఎవరు పంపించారో ఏంటో తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ఆ అన్నోన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయాలండి. రెండవ విషయం, అన్నోన్ నెంబర్స్ వాటిని కూడా మనం బ్లాక్లో ఉంచాలన్నమాట. వాటి ద్వారా మాత్రమే హ్యాకర్స్ ఈ డేటాని కలెక్ట్ చేయగలుగుతున్నారన్నమాట. ఇంకా ఫేస్బుక్, ఇలా కొన్ని అప్లికేషన్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. వీళ్ళు ఏం చేయాలంటే వీటిని ఎప్పటికప్పటి అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. దీంతోపాటు మనం ప్రైవేట్గా పెట్టుకున్న పాస్వర్డ్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకే పాస్వర్డ్ కంటిన్యూస్లీ వాడకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఆలోచించవలసిందల్లా మెయిన్ పాస్వర్డ్ అండి. ఈ పాస్వర్డ్ని ఏం చేస్తారంటే ఎప్పుడూ కూడా కంటిన్యూస్లీ ఒకే పాస్వర్డ్ని ఉంచకుండా మీరు మారుస్తూ ఉండాలి. పెట్టే పాస్వర్డ్ కూడా చాలా క్రిటికల్గా పెట్టాలన్నమాట. మిక్స్ చేస్తూ పెట్టాలి. లెటర్స్, నెంబర్స్, సింబల్స్ ఇలా మీరు స్ట్రాంగ్గా కానీ క్రిటికల్గా పెట్టినట్లయితే హ్యాకర్స్ చేతికి వెళ్లకుండా మీ పాస్వర్డ్ని, మీ డేటాని మీరు అన్ని విధాలు కూడా సేఫ్గా ఉండొచ్చు అన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుందని చెప్పేసి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కదా. అలా ఎందుకు జరుగుతుందంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాట్సాప్లో నుంచి ఇలాగా అన్నోన్ నెంబర్స్, గ్రూప్స్ వీటి వల్ల మన డేటా అంతటిని సేకరించి ఈ హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే వీటిని ఆధారంగా చేసుకొని కొన్ని తెలియని లింకుల్ని మనకు సెండ్ చేస్తారనమాట. సెండ్ చేసిన లింకుల్ని మనం ట్యాప్ చేసినట్లయితే మన డేటా వాళ్ళకి పూర్తిగా వెళ్ళి ఒక ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా మన డబ్బులు హరించడం అనేది జరుగుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితులను కూడా తెలియని లింక్స్ పైన క్లిక్ చేయకూడదు. ఫస్ట్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. రెండోది, ఓటీపీలు చాలామంది ఫోన్ చేసి మీకు ఈ ఆఫర్ వచ్చిందని, లేదంటే మీకు ఈ లోన్స్ వచ్చాయని, లాటరీ తగిలేయని, ఇలా చాలా మటుగానే ఇన్ఫర్మేషన్లు మీకు ఇస్తూనే ఉంటారన్నమాట. ఇవి ఏంటంటే మిమ్మల్ని ట్రాప్ చేసి మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ని వీళ్ళు లాక్కోవడానికి చేసే ప్రయత్నాలు అన్నమాట. అందుకని ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితులను కూడా ఇటువంటి వాటికి మీరు రియాక్ట్ అవ్వకూడదు. మెయిన్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే మీ డబ్బులు హరించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ వైజ్గా ఏవైనా ఓటీపీలు వచ్చినట్లయితే డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి క్లారిటీగా వాట్ ఈజ్ వాట్ ఇన్ఫర్మేషన్ అనేది కొనుక్కొని ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవడమే ఉత్తమం. ఫోన్లో ఎటువంటి ఓటీపీ వెరిఫికేషన్ కూడా మీకు ఏ బ్యాంక్ వాళ్ళైనా, ఏ గవర్నమెంట్ వైజ్ కానీ ఎటువంటి సెక్టర్స్ కూడా మీకు ఓటీపీ వెరిఫికేషన్ ఫోన్లో అడగదు. పిన్, ఏటీఎం పిన్, సిబివి పిన్ ఇటువంటివి కూడా ఎట్టి పరిస్థితులను కూడా ఏ ప్రభుత్వం అయినా లేదంటే ఏ ఆర్బీఐ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా అయినా సరే మిమ్మల్ని ఓటీపీ వెరిఫికేషన్ అనేది ఫోన్ వైజ్గా జరగదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరేం చేస్తారంటే
వాట్సాప్లోని, ఫేస్బుక్లోని, ఇలా సోషల్ మీడియాలో మాత్రం ఏటీఎం పిన్, సివివి, సీక్రెట్ పిన్, పాస్వర్డ్స్ ఇలా ఏవైనా సరే ఇంపార్టెంట్ సెక్యూరిటీ డేటాని ఎట్టి పరిస్థితులను కూడా ఫార్వర్డ్ చేయొద్దు. అంతగా ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే ఫేస్ టు ఫేస్ మాత్రమే డీల్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం అండి, మన మొబైల్ వర్క్ చేయాలన్నా, ఎటువంటి యాప్స్ యాక్సెస్ చేయాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటండి? గూగుల్ అకౌంట్, అంటే జీమెయిల్ అకౌంట్ అన్నమాట. ఈ జీమెయిల్ అకౌంట్ అనేది మనకు ప్రాపర్గా లేనట్లయితే ఏ యాప్స్ కూడా వర్క్ చేయవు. ఎందుకంటే అంత సెక్యూరిటీ వెరిఫికేషన్ యాక్సెస్ అన్నమాట. ఈ ఇంపార్టెంట్ జీమెయిల్ అనేది హ్యాక్ అయినట్లయితే మీరు మాట్లాడుకునే మాటలు, మీరు పంపించుకునే డేటా, పాస్వర్డ్స్, సీక్రెట్స్ ఎన్ని ఉన్నాయండి, అవన్నీ కూడా మీరు ఉండే లొకేషన్ కూడా ఇంక్లూడింగ్ మొత్తం కూడా అవతల థర్డ్ పార్టీ పర్సన్కి తెలియడం జరుగుతుంది. సో ఇందుకని మీరు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, జీమెయిల్ పాస్వర్డ్ ఏం చేస్తారంటే, ఎప్పటికప్పటికి మీకు అనుమానం వచ్చిన ప్రతిసారి కూడా ఆ జీమెయిల్ పాస్వర్డ్ని చేంజ్ చేస్తూనే ఉండాలి. ఇందాక చెప్పినట్లు పాస్వర్డ్ అనేది చాలా క్రిటికల్గా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నట్లయితే మీ మొబైల్ డేటా, బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, అమౌంట్ అయినా ఏది కూడా హ్యాకర్స్కి ఎట్టి పరిస్థితులు కూడా చేరదు. చేరిందంటే దానికి మార్గం మీరు ఇచ్చినట్లే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి గ్రూప్స్ మీకు తెలియకుండా అన్నోన్ గ్రూప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. నెంబర్స్ కూడా అంతే సేమ్, మీకు తెలియనట్లయితే బ్లాక్ చేయండి. అప్లికేషన్స్ కూడా సేమ్, మీకు తెలియని అప్లికేషన్స్ ఏవైనా వచ్చి ఇన్స్టాల్ అయినట్లయితే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత చేంజ్ చేయండి. ఓకేనా? తర్వాత ఏటీఎం పిన్, సీక్రెట్, పాస్వర్డ్స్ ఎటువంటివి కూడా గ్రూపులంట సెండ్ చేయకండి. ఇంకా అన్నోన్ కాలర్స్, ఎటువంటి వాళ్ళు కాల్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దు. ఒకవేళ అయినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ కొనుక్కొని బ్యాంక్కి అయితే బ్యాంక్కి, లేదంటే ఇంకేదైనా షెడ్యూల్ వైజ్గా వాళ్ళు ప్రిఫర్ చేసిన నిర్ణీత ప్లేస్కి కానీ వెళ్ళి క్లియర్ చేసుకోలే తప్పించి ఫోన్లోని సీక్రెట్ పాస్వర్డ్లు, ఓటీపీలు ఎట్టి పరిస్థితులను కూడా చెప్పకూడదు. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మీ డేటా కానివ్వండి, అమౌంట్ అవనివ్వండి, ఎవరు కూడా ఎట్టి పరిస్థితులను కూడా ట్రాప్ చేయలేరు. ఎందుకంటే అవి ట్రాప్ చేశారు, అమౌంట్ కట్ అయింది, మీ డేటా హరించబడింది అంటే వాటికి పూర్తి కారణం గుర్తుపెట్టుకోండి మీరిచ్చే యాక్సెస్ వల్లే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మీరు ఎటువంటి వాటికి కూడా రెస్పాండ్ కాలేనట్లయితే మీ డేటా, అమౌంట్ మొత్తం సేఫ్. వీటన్నిటితో పాటు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, మీరు మొబైల్ వాడుతున్నప్పుడు, చాటింగ్ చేస్తున్నప్పుడైనా పైన డిస్ప్లే పైన ఒక సిగ్నల్స్ వస్తుంటాయండి. అది రెడ్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు, లేదా వైఫై టైపు సిగ్నల్ అని కనిపించవచ్చు. ఎలా వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, మీ డేటా ఆల్రెడీ షేర్ అవుతున్నట్టు, మీరు మాట్లాడుతున్న మాటలు ఆల్రెడీ లైవ్ వింటున్నట్టు. ఇలా అయినట్లయితే వెంటనే ఏం చేస్తారంటే, ఒకసారి మీ పాస్వర్డ్ని రీసెట్ చేయండి. జీమెయిల్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీ జీమెయిల్తో పాటు వేరే ఏదైనా అదర్ జీమెయిల్ యాడ్ అయిందా లేదా అనే విషయాన్ని మీరు చెక్ చేసుకున్న తర్వాతే మొబైల్ యూజ్ చేయండి. నా వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వీడియోల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు ఏవి కూడా నేను చూడలేదండి. ఇవన్నీ కూడా కొన్ని యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకొని మాత్రమే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. దయచేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషను మీలో ఏ ఒక్కరికైనా ఉపయోగపడవచ్చు. చాలామంది ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్నది మొబైల్ హ్యాకింగ్. సో దయచేసి మీరు షేర్ చేసినట్లయితే వీటిలో ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా వారికి యూజ్ఫుల్ అవ్వచ్చు. వీటికి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నేను ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తానండి. ఇటువంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.